నాకు ఇంత అందం ఇచ్చాడు, నా కూతురికి నాలో సగం అందం ఇచ్చాడు. ఈ సచిన వాళ్ళందరూ నా కూతురికి లైన్ వేయడానికి ఆ గోడ ఈ గోడ దూకేస్తున్నారు. ఎవడు వాడు? రేవంతనా? సచ్చినాడు. ఈసారి ఈ గల్లీలోకి రా, నీ పని చెప్తా. ఈవేళ మా అమ్మాయికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఇందుకే నా బంగారు తల్లి ఏం చేస్తుంది? నా బంగారు తల్లి. ఏంటమ్మా పొద్దున్న రెడీ అవ్వమన్నా, నన్ను పెళ్లికి వెళ్తున్నామా? అవునమ్మా, కానీ నీ పెళ్లికే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను కదా. నేను యూఎస్ వెళ్ళాలి, జాబ్ చేయాలి. నీకు పెళ్లి చేసేసిన తర్వాత మీ ఆయనతో చక్కగా అమెరికెళ్ళి చేసుకుంది కదా నాన్న. ప్లీజ్ అమ్మా. నువ్వు నా మాట విని పెళ్లి చేసుకున్నావు అనుకో, మంచిగా తీన్మార్ వేసుకుని భారత్ ముందు డాన్స్ చేస్తూ పెళ్లి చేస్తా. లేదు అనుకో, బలవంతంగా చిన్నారి కూతురికి పెళ్లి చేసినట్టు చేసేస్తా. రెడీ వచ్చేవాడు ఎలా ఉంటాడో తెలియదు మనకి. తొందరగా వచ్చే, నేను పేపర్ చదువుతుంటా. పెళ్ళంట, తర్వాత పిల్లలు అంటారు, డైపర్లు మార్చుకోవడమే సరిపోతుంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. నా ఫ్రెండ్ వర్షాన్ని పిలుస్తాను, అది నాకు ఐడియాస్ ఇస్తుంది. హలో వర్ష, ఒకసారి మా ఇంటికి రా. నీకంటే అందంగానే ఉన్నానే. అప్తావా నువ్వు నీ ప్రమోషన్? అసలు నీ బాధ ఏంటి చెప్పు. నీకు తెలుసు కదే నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని. ఎలా అయినా సరే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి నువ్వే. ఓకే, నీ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తా. బేబీ బేబీ ఏంటి వర్ష, ఏంటి ఎలా పిలిచావు? నా ఫ్రెండ్ పెళ్లి. ఎంతమందికి నేనే కావాలి? నీకు నేనే కావాలి, నీ ఫ్రెండ్ కి నేనే కావాలి, ఇక్కడ ఉన్న అందరు అమ్మాయిలకి నేనే కావాలి. ఏంటి వర్ష ఇది? ప్రతి ఒక్కళ్ళు ఇదేనండి తెలుసా. చెల్లి అన్నాక సిమ్ము కావాలి, అమ్మాయి అన్నాక ఇమ్ము కావాలని కోరుకుంటున్నారు. పంచాయి నా జిరాక్స్ తీసుకుని దాంతో పెళ్లి చేసుకో. అది కాదు, నా ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టాలి. పెళ్లి చేయటం అంటే కష్టం కానీ చెడగొడితే ఎంత చెప్పండి, చిటికలో చెడగొట్టేస్తాను. చూద్దాం. వాళ్ళమ్మ ఇంకా పెళ్ళే కుదరలేదు, పందిర్లేసావండి, అప్పుడే పిలిచావు ఎందుకే? అమ్మా, ఊర్లో అందరూ పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసుకుంటారు, రిసెప్షన్లు గ్రాండ్ గా చేసుకుంటారు. మన అమ్మాయి పెళ్లి అంటే ఎలా ఉండాలి? మన అమ్మాయి పెళ్లి దండం పెడతాను, ఆగరా. మన అనకరా పెళ్లిళ్ళు బాగానే చేసుకుంటారు, రిసెప్షన్లు బాగానే చేసుకుంటారు. ఫస్ట్ టైం పెళ్లి చూపులు కూడా గ్రాండ్ గా చేసుకోవటమే మన అమ్మాయి అమ్మ. అందుకే పెళ్లి చూపులు కూడా గ్రాండ్ గా చేయాలని మా డ్రామా కంపెనీని పిలిపిద్దామని వచ్చాను. వచ్చే మా అల్లుళ్ళని సూపర్ గా ఎంటర్టైన్ చేయాలి. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉంటాయి. మా అయ్యగారిని పిలిపిస్తాను, మీరు వెళ్ళి కూర్చొని చెప్తాను. పెళ్లి ఆపడానికి వచ్చావా? ఆపటం కాదు, నేనన్నా సగంలోనే ఆపేస్తా. మా అయ్యగారు వచ్చారంటే పూర్తిగా భూస్థాపితం చేపిస్తాడు నీ పెళ్లిని. అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఇమ్మో చూసుకుంటాడు, నువ్వు పద. ఎంత కాన్ఫిడెంట్ ఉందా నా మీద నీకు? ఎల్లు. కుదరక మంచి బేరం దొరికింది. ఓ అయ్యగారు, మన డ్రామా కంపెనీని తీసుకొని రండి, మంచి బేరం కుదిరింది ఒకటి. ఓపెనింగ్ ఒరే అయ్యగారు. ఒరే కదండి, ఏ అయ్యగారు అన్న. ఏంట్రా అర్జెంట్ గా ఈ ఊరు రమ్మన్నా? మనకి ఈవెంట్లు రావట్లేదని ఈ ఊర్లో ఇంటింటికి తిరిగి ఒక ఈవెంట్ పట్టా. నా దగ్గర చేరక ముందు ఇంటింటికి తిరిగి ముష్టెత్తేవాడు, ఇప్పుడు ఈవెంట్లు పడుతున్నావా? ఈరోజు ఈవెంట్ ఏంటో తెలుసా? పెళ్లి చూపులు. నాకు చెప్పకుండా చేస్తే ఎన్నిసార్లు చెప్పాను నీకు? పెళ్లి చూపులు మీకు కాదు, నాకే కాదంటే నీకా? వాడికి కూడా కాదయ్య గారు. మరి ఎవరికి? అక్కడ ఉంది చూసారా, ఆమెకే. ఇగో మనకు డబ్బులు ఇచ్చేది కూడా ఆమె. అవునా?
నమస్కారం మేడం. నమస్తే అండి. ఇంత చిన్న వయసులో మీరు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి మా ఊరందరూ అలాగే అనుకుంటుంటారండి. అందరూ అబద్ధాలు చెప్తారండి. మరి ఇప్పుడు వచ్చే పెళ్లి కొడుకుల్ని మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారో నాకు తెలీదు. కాళ్ళ కింద చెప్పులా పడుండాలి అల్లుడు. ఇగో హేమ గారు కూతురు పెళ్లి చూపులు అంటే 10 ఊర్లు చెప్పుకునేలా ప్రోగ్రామ్ ఉంటది. మీ అల్లుళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీరు వెళ్ళి కూర్చోండి. ప్రోగ్రామ్ మొదలు పెట్టాలంటే మరి మన యాంకర్ పిలవాలి కదా. రండి యాంకర్ గారు. ఏంటి నిన్ను రమ్మంటే వీళ్ళందరూ వేసుకుని వచ్చావేంటి? వీళ్ళందరూ మనోళ్ళే. ఏంటి గోంగర తోటకాన్ని డైరెక్ట్ తీసుకొచ్చావా? మనం పెళ్లి చూపులు ఈవెంట్ కి వచ్చాం, అర్థమవుతుందా? పెళ్లి చూపులు గ్రాండ్ గా చేయాలి. వాళ్ళదే పెళ్లి చూపులు. అసలు ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలి. పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు చేయటం కాదు, ఈ పెళ్లి చూపులు జరగకూడదు, చెడగొట్టాలి. పెళ్లి చూపులు చెడగొట్టడానికి మనం ఏమీ చేయక్కర్లేదురా. నిన్ను గాని ఫ్రంట్ లో పెట్టామంటే అవే చెడిపోతాయి. పర్ఫార్మెన్స్ చేపిద్దాం, డబ్బులు తీసుకుందాం. నువ్వు పెళ్లి చూపులు చూసుకో, ఈ పిల్లల్ని నేను చూసుకుంటా. రండి. ఇప్పుడు మీరందరూ మా అమ్మాయి పెళ్లి చూపులకి ఈవెంట్ చేయడానికి వచ్చారు. మా అల్లుళ్ళ ముందు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు గనక నా ముందు పర్ఫార్మ్ చేయండి. ఏంటండి మా శ్రీదేవి డ్రామా కంపెనీని అవమానిస్తున్నారా మీరు? పట్టం గారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీని అవమానించారండి హేమ గారు. మీ కళ్ళు జిగేల్ జిగేల్ మంటాయి. ఆ. అద్దరిపోయే పర్ఫార్మెన్స్లు, మా శ్రీదేవి డ్రామా కంపెనీ కడుపుబ్బా నవ్వించే కామెడీ స్కిట్లు, అద్భుతమైన డాన్సర్లు. మరి ఇవన్నీ చూడాలంటే మీరు వెళ్ళి కూర్చోండి. ఇదిగో యాంకర్, నువ్వు పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి పిలిపించేయి. ఓకే కమ్ ఆన్. మీరు వెళ్ళి ప్రశాంతం కూర్చోండి, నేను ఉన్నాను కదా. అదే చెప్పాను రా సుబ్బారావు, వెళ్ళి కూర్చో. అవును నరేష్, ఎందుకు డల్లుగున్నావు? ఒక్క నిమిషం ఇట్రారా నువ్వు. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఇంకా ఎదిగింది. అసలు తమరే. ఏంటి ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు? రామప్రసాద్ మాస్టర్, ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు, కనిపెట్టండి ఎక్కడ. వెంటనే కనిపెట్టేస్తానండి. పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టమని. ఇక్కడ దొరుకుతుంటారండి. అమ్మో రైడ్. మీరు ఫాదర్ అండి, కొంచెం ప్రార్థన. ఆయన సైన్స్ మాస్టరా, హిస్టరీయా? కొంచెం డిలీట్ చేస్తారా? టెన్షన్ టెన్షన్ ఎవడాడు? నాకెందుకు టెన్షన్? పిల్లల కంటే చిన్న నువ్వు. Yes, sir. హై జంప్ అంటే ఏంటి? పైన నుంచి ఇలా దూకాలి సార్. సార్ హై జంప్ అంటే హై. హై జంప్ అంటే కొడతలేరా నువ్వు? బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఎవరికైనా చేతులు కాలు పట్టుకొని నా ప్లేస్ లో వచ్చి కూర్చోండి అని ఒప్పిస్తే మీరు వెళ్ళొచ్చు. 2 3 స్టార్ట్. ఫస్ట్ ఎవరు కొట్టారు? సద్దాం. నేను కొట్లే. వీడి మధ్య ఒక అమ్మాయితో చాట్ చేస్తుండండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సీక్రెట్ బయట చెప్పేస్తే ఇది ఎస్కేప్ అయిపోతావు. అమ్మాయి అయితే ఉంది మేడం, కానీ పేరు మాత్రం చెప్పా. కావాలంటే తల్లులు తిట్టా.
నేను ఇక్కడ ఎవరి కోసం ఏమైనా తిట్లు తిన్నా ఏమన్నా చేసినా నేను రేపు పస్తులు ఉన్నా గానీ నా ఫ్యామిలీని మాత్రం పస్తులు ఉంచాడు. మళ్ళీ నేను ఎప్పుడు మాత్రం ఆ పొజిషన్కి వెళ్ళకూడదు. ఇవాళ మా అమ్మ కోసం ఒక చిన్న గిఫ్ట్ అండ్ మా డాడీ కోసం గిఫ్ట్ తెచ్చాను. నేను ఇల్లు కొన్నప్పుడు ఆ గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వచ్చింది, కానీ అందులో ఒక 20% అయితే నేను మా మమ్మీ కోసం ఇవాళ ఇవ్వాలనుకున్నాను. సో మమ్మీ, ఫస్ట్ టైం లక్ష్మణ్ గారు ఇమోషనల్ అవడం చూస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.